ఒంట్లో వేడి చేసినప్పుడు, ఇంట్లో కూరలు లేనప్పుడు ఈ కూర చేసుకోండి. ముందు తాలింపు వేసిన తర్వాత ఒక 4 ఉల్లిపాయలు చక్కగా సన్నగా కట్ చేసేసుకొని తాలింపులో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఇది ఎంత ఓపికగా ఆనియన్స్ని ఎంత మగ్గబెట్టుకోగలిగితే అంత మగ్గించేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ముందే కారం వేయొద్దు. కారం ముందు వేస్తే ఏంటంటే ఈ క్వాంటిటీకి సరిపడా కారం వేస్తే తర్వాత గోబలు గుయ్యమంటాయి అన్నమాట. అందుకని కూరని ఎండింగ్లో కారం వేసుకోవాలి. ఉప్పు పసుపు మాత్రం ముందు వేసేసుకోవాలి. దాని తర్వాత ఇలా నూనె వదులుతున్నప్పుడు అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ముందు కట్ చేసుకున్న ఆనియన్స్ కంటే సగం అయిపోయినాయి అన్నమాట. సో ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1 కప్పు పాలు తీసుకొని ఆ పాలు దీంట్లో యాడ్ చేసుకోవాలి. పాలు ఎంత వేసుకుంటే అంత మీ ఇష్టం. పాల మీద మీగడ ఉన్నా కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు పాలు వేసిన తర్వాత. లేకపోతే వట్టి పాలు వేసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ 1 కప్పు పాలు వేస్తున్నాను. పాలు వేసిన తర్వాత అస్సలు కదపకుండా మూత పెట్టేసుకొని ఆ పాలు దగ్గరకు వచ్చే వరకు మనం అలా ఉంచేసుకోవాలి. పాలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. కరివేపాకున్నా వేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది.